నర్సరావుపేట పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార జోరు ఊపందుకుంది. మంగళవారం సాయంత్రం 32వ వార్డులో నర్సరావుపేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, 34వ వార్డులో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. డాక్టర్ అమూల్య ఇంటింటి ప్రచార యాత్ర పలకరింపుల పులకరింతల నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఉత్సాహంగా సాగింది. కరపత్రాలను పంచుతూ కరములు జోడించి నాన్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుని గెలిపించి ఆదరించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి విజయానికి అందరూ కలిసి నడిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమికి వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటవుతుందన్నారు. నర్సరావుపేట ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ చెదలవాడ అమూల్య, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు వాళ్ళ కూతురిని, కుమార్తెని రెండోసారి ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చి మళ్ళా ఈసారి ఆయనని గెలిపించుకోవడానికి తాపత్రయం పడుతున్న నర్సరావుపేట జనాలందరికీ నా అభినందనలు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో 34వ వార్డులో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనాలు అనూహ్య స్పందన చూసి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆల్రెడీ టీడీపీ గెలిచామా, వైసీపీ గద్దె దించామా అన్నట్టుగా ఈరోజు ఈ వార్డులో జనాలు మాకు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా ఆనందపడుతున్నాము. అలాగే ఇక్కడ జనాలు వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో మాకు చెప్పుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఇంకొకటి సాగునీరు అంటే వాటరు, ఇరిగేషన్ వాటర్ ఎవరికీ లేవు. అంటే ఇంటి వాటర్ కానీ యూజ్ చేసుకోవడానికి వాటర్ సౌకర్యం లేదు. ఇంకొకటి ఇంట్లో ఉన్న వాళ్ళ కూతుర్ల బిడ్డలకు కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. అట్లానే వాళ్ళు డ్రగ్స్కి బానిసలయ్యి ఇంట్లోనే ఉంటున్నారు అన్న బాధ ఎక్కువ వినిపిస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాల కోసం ఈసారి వాళ్ళు ఒకటయ్యి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని గుర్తించి ఒకే ఒక్కసారి ఎందుకంటే 2 టర్మ్స్ 10 సంవత్సరాలు ఈ వైసీపీ గవర్నమెంట్ని గెలిపించుకున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఆయన ఏది అభివృద్ధి చేయలేదు. రోడ్డులు లేవు, వాటర్ లేదు, ఉద్యోగాలు లేవు, ఇవేమీ లేవు. సో జనాలందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గారిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యము, అలాగే పెన్షన్లు సరిగ్గా అందని వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తాము. ఇళ్ల పట్టాలు ఉండి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము. అలాగే ఏదైతే ఈ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్న కుర్రవాళ్ళకి కానీ, యంగ్ ఏజ్ పీపుల్కి కానీ వీళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము. ఇదే మా హామీ.